నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్, ఏపీ ప్రజలు ముఖ్యంగా వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో అది నిన్న ఈ రోజు గత 2 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మనం చూస్తున్న నేపథ్యంలో నిన్న కొద్దిసేపే మాట్లాడితే వాళ్ళు ఎక్కువసేపు ఒక గంటన్నర సేపు సుమారుగా మీడియాతో మాట్లాడడం జరిగింది. అనేక అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. అంటే ఈ మధ్య లండన్కి వెళ్ళారు కాబట్టి 2-3 వారాలు ఊర్లో లేరు. చెప్పిన విషయాలు దాదాపు ఎక్కువ పాతవే. కాకపోతే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పదే పదే ఆ విషయాలు ప్రస్తావిస్తుంది కాబట్టి దానికి వివరణ ఇచ్చే పేరుతో సుదీర్ఘంగా వారు మాట్లాడారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి సిగ్నల్ అవుతుంది. కారణం ఏంటంటే ప్రతిపక్షాన్ని గురించి అంత తక్కువ చర్చ జరిగితే అధికార పార్టీకి అంత మంచిది. అధికారంలో ఎవరున్నా గుర్తించుకోవాల్సిన సూత్రం ఏంటంటే తన చుట్టూ చర్చ జరిగితే ఎవరి చుట్టూ జరుగుతుందో వాళ్ళకి లాభం. వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉంటే నాకు లాభం ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా అట్లా ఉండదు. కానీ కారణమైన చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా, రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానంగా వారి చుట్టూ చర్చ జరిగేలా చేశాడు. అంటే ప్రపంచ బ్యాంక్ సంస్కరణలు, నూతన ఆర్థిక విధానాలు, హైదరాబాద్లో హైటెక్ సిటీ, అంటే చంద్రబాబు గారు ఏదో ఒక పాలసీ తీసుకొస్తాడు. ఆ పాలసీ చుట్టూ అందరూ మాట్లాడతారు. సమర్థించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు. సబ్జెక్ట్ మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానం ఏంటి, దాని చుట్టూ చర్చ. ఇప్పుడు ఏమైపోయింది, ప్రతిపక్ష నాయకుడి చుట్టూ చర్చ జరుగుతా ఉంది. ఈ చర్చ ఎవరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించింది కాదు, తెలుగుదేశం పార్టీ సృష్టిస్తామని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతాన్ని మర్చిపోయాడు. చంద్రబాబు గారు సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండోసారి గెలిచాడు. ఆ సక్సెస్ కు ప్రామాణికం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తన చుట్టూ రాజకీయాలు నడిపినాడు. తన కొత్త విధానాన్ని మాట్లాడు, దాని చుట్టూ అందరూ మాట్లాడు. అది విద్యుత్ సంస్కరణలు ఉందమ్మా, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు గారు తనకు తానుగా జగన్ చుట్టూ చర్చ జరుపుతున్నాడు. అప్పులు జగన్ నాశనం చేశాడు, రాష్ట్రం ఆర్థిక దివాలా తీసేశాడు, పోలవరం జగన్ చేసేసాడు. ప్రజాన్ని చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 year పాటు ఇంటి నుంచి బయటికి రాలేని వాతావరణం నుంచి రెండో రోజే ఇంటి నుంచి బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన చుట్టూ చర్చ జరిపించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ జరపడం ద్వారా దాని అడ్వాంటేజ్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దట్టు రాజకీయాలు చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, జగన్ కరెక్టా కాదా? ఇప్పుడు చర్చ చంద్రబాబు గారి పరిపాలన కరెక్టా కాదు, జగన్ గారు కరెక్టా కాదా చర్చ. 1 year నుంచి అది చేస్తా ఉంటే జగన్ గారు దాన్ని ఎఫెక్టివ్ గా అందిపుచ్చుకున్నాడు. రెండో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పెద్ద విమర్శ ఏంటంటే ఆయన ఏది బయట మాట్లాడు. 5 ఏళ్ళు తప్పది. ఇప్పుడు కూడా మాట్లాడి ఉండేవాడు కాదు. ఆయన జోలకుండా బాగుంటే గమ్మున కూర్చోండేవాడు. ఆయన మాట్లాడేగా మనం చేస్తున్నాం, దట్టు అసెంబ్లీకి కూడా బోర్డు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు పెద్ద చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడు కాదు, మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఎప్పుడైతే ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేస్తున్నారో, టార్గెట్ చేస్తున్నారో, విమర్శలు చేస్తున్నారో, మంచి చెడ్డలు పక్కన పెడతాం, ఆయన ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు 1.5 hour మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు, కానీ మాట్లాడితే అద్భుతంగా మాట్లాడతాడు. అందులో చాలా సాధారణ భాష, మాట్లాడితే హై ఇంగ్లీషు, లేకపోతే సాధారణమైనటువంటి కడప భాషలో, రాయలసీమ స్లాంగ్ లో సాధారణ వ్యక్తి కూడా నా గురించి మాట్లాడుతున్నాడు, నాలాగా మాట్లాడుతున్నాడు అనిపించేట్టుగా ఉంటుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ 1.5 hour అనివార్యంగా ఆయన మాట్లాడుతున్నాడు, ఎఫెక్టివ్ గా ఉంటున్నాయి. ఖచ్చితంగా జగన్ చుట్టూ రాజకీయ చర్చ జగన్ గారి కృషి కన్నా చంద్రబాబు గారి కృషి వల్ల వస్తా ఉంది. దాన్ని ఆయన అందిపుచ్చుకుని ముందుకెళ్ళి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గానే ఉంటుంది. అంటే ఖచ్చితంగా వైసీపీ యొక్క పొలిటికల్ మైలేజీని ఇండైరెక్ట్ గా కూటమి ప్రభుత్వమే పెంచుతుంది, గ్రాఫ్ పెంచుతుంది అనుకోవచ్చా మనం? అబ్సల్యూట్లీగా. ఇప్పుడు కూడా మనం ఇద్దరు డిబేట్ లో ఉన్నప్పుడు ఇద్దరు పర్ఫెక్ట్ గా మాట్లాడుకుంటే హోరాహోరీగా ఉంటుంది. నేను నా గురించి మాట్లాడడం గురించి మీ గురించి మాట్లాడడం మొదలెడితే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగితే నేను చెప్పదలుచుకుని చెప్పాలి, మీ ప్రశ్న కరెక్ట్ కాదు, మీరు ఎట్లా అడుగు ఉండాల్సింది కాదని మిమ్మల్ని దాడి చేశాడు, మీరు ఏదో ఒక ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని చూసి మనం రాజకీయం చేయకూడదు, నా చుట్టూ రాజకీయాలు నడవాలని కోరుకోవాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని 2 కోణాల్లో తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ గా మారుతాం. నెంబర్ 1, తన చుట్టూ చర్చ జరగకుండా, తన పరిపాలన చుట్టూ చర్చ జరగకుండా జగన్ గత పరిపాలన గురించి చర్చ చేయడం ద్వారా ఆయన ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. ఆయన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి.
సెకండ్, తాము ఇచ్చిన హామీల అమలుకు సంబంధించినంత వరకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ఇప్పుడు సాధ్యం కాదని చెప్పడం ద్వారా అవి ఎట్లా కనపడతాం, సాధ్యం కాలేదని. ఆదిత్య, నా దృష్టిలో నేను చాలా సందర్భాలు చెప్పాను, ఇంతవరకు ఈ 1 year ఎపిసోడ్ లో చంద్రబాబు గారు విపరీతంగా ప్రజలపైన భారం మోపింది ఏమీ లేదు, ఒక విద్యుత్ ఛార్జీలు మినహా. విద్యుత్ ఛార్జీల్లో తప్ప మిగతా విషయాల్లో ఈ రోజు పెద్ద ఏ పన్నులు వేయలేదు. అసలు ఏ పన్నులు వేయకుండా ప్రజలకు డైరెక్ట్ గా కష్టం కలిగించే పనులు చేయకుండా ఇంత చర్చనీయాంశం చేయని ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశమే. పెద్ద ఎత్తున అన్ని తరగతి మీద పనులు ఏం బారలా, ఇంకా బాదుడు రాలేదు, వస్తాయని అంచనా. బాదుడు స్టార్ట్ కాకుండా బాధేస్తున్నారు. ఎందుకు బాధేస్తున్నారు? గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు కావదు కాబట్టి. ఇప్పుడు మీ మీద ఎక్స్ట్రా భారం వేశారా లేదన్న విషయం పక్కన పెడితే, మీకు ఇచ్చేదాన్ని లాగేసుకోవడమో వచ్చిందాన్ని ఆపేయడమో అది ప్రజలకు ఇంకా పెను భారం కదా. గత 8 నెలల క్రితం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రతి ఇంటికి ఎంతో కొంత డబ్బులు పంపిస్తూ ఉండేవారు సంక్షేమ పథకాల వల్ల. ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అవన్నీ ఆగిపోయాయి. సో అది బర్డనే కదా ఆ కుటుంబానికి. ఖచ్చితంగా దాని గురించి ప్రశ్నిస్తారు, గొంతెత్తుతారు. అదే చాలా పెద్ద మైనస్ అని అనుకోవాలిగా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ హామీలు ఇచ్చినట్టు ఊరడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక తల్లికి వందన ఒకరికి ఇస్తానన్నారు, అది సాధ్యం కాదనుకునేసి దాని చుట్టుపోకుండా ఏరే అజెండా పెట్టుండొచ్చుగా, ఏరే హామీలు ఇచ్చుండొచ్చుగా. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏరే విషయాలు డైవర్ట్ చేస్తుంటే, రాష్ట్రాన్ని ధ్వంసం చేసినాడు, తిరిగి నిర్మిస్తాను, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, జాగ్రత్తగా చేస్తాను, పోలవరం కట్టలేదు కడతాను, అమరావతి కట్టలేదు కడతాను, ఇట్లాంటి మాట్లాడుంటే అమ్మకు వందలు అడుగుండేవాళ్ళు కాదు ప్రజలు. ఎందుకంటే ఆయన చెప్పలేదు అనుకుంటారు. కానీ మనం జగన్ 1 ఇస్తాడు, నేను 4 ఇస్తా, ఆయన 4 ఇస్తాడు, నేను 16 ఇస్తా, ఇట్లా మాట్లాడిన తర్వాత ఇవ్వయా అంటారు. కాబట్టి ఎన్నికల హామీ పైన విపరీతంగా హామీలు ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బంబాట్ చేస్తా ఎన్నికల ప్రణాళికలో సభలో అంతా ఆయన ఇవ్వలేడు. ఇప్పుడు చెప్తున్నాడు కదా ఆయన ఊతపదం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఊతపదం ఏంది, రాష్ట్రంలో ఒక్కొక్కరికి ఒక ఊతపదం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏమో విధ్వంసం, అప్పులు జగన్ చేసేసినాడు, అది ఆయనకు ఒక ఊతపదం. జగన్ గారు ఊతపదం ఏంటి ఇప్పుడు లేటెస్ట్ గా, నేను అప్పుడే చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం అంటే చంద్రముఖిని లేపుకోవడమే, నేను అప్పుడే చెప్పిన పుల్ నోట్లు ఇది రోజు చెప్తాడు. ఇంకా ఆయన ఎలక్షన్ లో చెప్పింది నిజమే, కాబట్టి ఆయనకి అది ఊతపదం, ఇది ఈయనకు ఊతపదం మారిపోయింది. కాబట్టి ఊతపదాలు ఎందుకు మారినాయంటే మనం చేసుకున్న వ్యవహారాల వల్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్వయంకృతాపరాధం. కానీ ఇప్పటికైనా ఆయన ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈజీగా అసెంబ్లీకి కూడా పోకుండా ప్రశాంతంగా ప్రెస్ మీట్లు, జిల్లాల పర్యటన చేసుకుని అక్కడికి కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని తూర్పారు పట్టే పని చేస్తాడు. ప్రజలు కూడా ఇంకా మా గురించి మాట్లాడుతున్నారు, ఆడికి పోయేందుకు మా దగ్గరికే వస్తున్నాడు కదా, అసెంబ్లీకి పోయి ఉపన్యాసాలు అని చెప్పేది అట్లా వినరు కదా, మా ఊరికే వస్తున్నాడు, మా ఊరిలోని మాట్లాడుకుందాం జగన్తో అనుకున్నాడు ప్రజలు. ఇంకా అసెంబ్లీకి వాడు జగన్మోహన్ అని తిట్టే మీరు నన్ను 2 రోజుల తర్వాత మమ్మల్ని చెప్తారు, మీకు ఇంకేం పని లేదు చెప్పదలుచుకుని చెప్పినారు కదా విశ్లేషణలు, ఆయన మా దగ్గరకు వస్తామంటే దాని గురించి ఆలోచించుకొని ఇంకా విశ్లేషణ చేస్తున్నారని మనల్ని ఎదురుగా చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం డిసప్పాయింట్స్ నుంచి, డిస్టర్బెన్స్ నుంచి అడ్వాంటేజ్ గా పోయే పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఏపీలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పారు, విధ్వంసం గురించి మాట్లాడారు, బెదిరింపుల గురించి మాట్లాడారు. ఏం చెప్తారు? అంటే విధ్వంసం అనే మాట ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు అని జగన్ ఎప్పుడు చెప్పలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పలేదు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అసలు చంద్రబాబు గారి పరిపాలన గురించే పట్టించుకోవాలి. ఆయన గతంలో ఎప్పుడైనా జరిగిందా మీకు, నేను బటన్ నొక్కుతాడు అమ్మఒడి ఇస్తాడు, గతంలో ఎప్పుడైనా మీరు చూసారా అంటాడు, అంతకుమించి ఏం మాట్లాడాడు. మీరు ఎప్పుడు చూడలేదు కదా, నేను ఇస్తానంటాడు. చంద్రబాబు గారిని అధికారంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు చేశాడు కానీ గత పరిపాలన రోజు మాట్లాడాల. రెండోది, ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పనులేస్తే వ్యతిరేకించాడే కానీ విధ్వంసం, ధ్వంసం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల. ఎప్పుడు కూడా స్వర్ణ గారు ఒక రాష్ట్రాన్ని, ఒక సమాజాన్ని ఆల్ ఆఫ్ సడన్ విధ్వంసం చేయడం కానీ, ఆల్ ఆఫ్ సడన్ అద్భుతాలు చేయడం కానీ జరగదు. ఇది సొసైటీ చాలా బలమైన పునాదుల మీద ఉంది. ఈ బలమైన పునాదుల మీద ప్రతిరోజు 5 ఏళ్ళు ధ్వంసం చేసేస్తాడు, సాధ్యం కాదు. కాబట్టి ఈ ధ్వంసం, విధ్వంసం, శ్రీలంక అనేది ఎక్కువ మాట్లాడేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈజీ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత మాట్లాడాల. ఇప్పుడు చాలా మంది వైసీపీ కార్యకర్తలు అదేదో అప్పుడే మాట్లాడితే బాగుండేది కదా, అన్ని విషయాలు ప్రజలకు తెలుసుండేదని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతిరోజు నువ్వు విధ్వంసం అంటుంటే ఏది విధ్వంసం, నీదే నాదే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదటిసారి నేను నువ్వే విధ్వంసం చేసినావు అంటున్నాడు. నీది విధ్వంసం, నాది విధ్వంసం అని మాట్లాడుతాను. కారణం ఏంటి? ప్రధానమైన చేతి పెడితే ఎట్లే ఉంటుంది. కాబట్టి ఒక రాష్ట్రాన్ని, ఒక సమాజాన్ని
ఓవర్ నైట్ విధ్వంసం చేయడం, ఓవర్ నైట్ బాగు చేయడం జరగదు. ఒక పరిణామ క్రమం ఉంటుంది. నష్టం జరిగింది, 4 రోజులు ఒక వెనక్కి నెట్టాడు, అది కూడా రాష్ట్రాన్ని అంతా కుదరదు. కొన్ని రంగాలను వెనక్కి నెడతారు. ఒక ఒక ఇయ్యాల్సిన ప్రయారిటీ, ఒక ఐటీ రంగాన్ని ప్రయారిటీ లేదంటే అది కొంచెం వెనక్కి వెళ్తుంది. వ్యవసాయానికి ప్రయారిటీ కొంచెం వెనక్కి వెళ్తుంది. అన్ని విధ్వంసం అన్ని ఎట జరుగుతుంది, ప్రయారిటీ ఇచ్చే రంగం ముందుగా వెళ్తుంది కదా. కాబట్టి ఈ గుండు గుద్దు శుద్ధార్థం అదే ధ్వంసం, అప్పులు, శ్రీలంక ఇప్పుడు మెడ చుట్టుకుంది. నిదాన్ని అదే చెప్పండి, లెక్కలు చెప్తున్నాను. ముఖ్యంగా అప్పుల గురించి ప్రస్తావించారు, పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు కదా. అంటే ప్రతి అంశాన్ని చాలా కూలంకుషంగా ఏపీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ ఊహాజనితంగా మాట్లాడేయడం, 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఇట్లా వేలంపాటలాగా మాడేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ తప్పని ఆ రోజు చెప్పడం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల విషయంలో చంద్రబాబు గారు చేసిన ప్రకటనల యొక్క డొల్లతనాన్ని జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బయటపెడేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయట పెడితే కొంత టైం పడుతుంది, ఆయన అట్లే మాట్లాడతారు అనుకుంటారు. చంద్రబాబు గారు తనకు తాను బయటపెడేస్తున్నాడు. ఒకసారి 14 లక్షల కోట్లు, ఇంకోసారి 12 లక్షల కోట్లు. ఎప్పుడు ఎలక్షన్ టైంలో గెలిచారు. గవర్నర్ ప్రసంగంలో 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, బయట అసెంబ్లీ సమావేశాల్లో 10 లక్షల కోట్లు, బడ్జెట్లో 6,70,000 కోట్లు. 6,70,000 కోట్లు మనమే చెప్తాం, 10 లక్షల కోట్లు మనమే చెప్తాం, 12 లక్షల కోట్లు మనమే చెప్తాం, 14 లక్షలు, ఈ 3 ఎన్రా జనం. ఇప్పుడు జగన్ కన్నా ఆయన ఎఫెక్టివ్ మాట్లాడేస్తున్నాడు చంద్రబాబు గారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో జగన్ చాలా సులభం అయిపోయింది. అప్పుల విషయంలో చంద్రబాబు గారు కరెక్ట్ చెప్పలేదు అనేవి వెళ్ళిపోయింది. రెండోది 12 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల అనేది ఒక జగన్ చేయలేదు కదా, చంద్రబాబు గారు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చింది, ఇవన్నీ కంటిన్యూ ప్రాసెస్ కదా. కాస్త ఎక్కువ తక్కువ చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలువైన మాట చెప్పాడు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచి 3.5% మినహాయించి, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం 3.5% మించి చేయడానికి ఎవరికి లేదు, నీకు లేదు, నాకు లేదు అంటాడు. ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాట్లాడే అమరావతికి ప్రత్యేక అప్పు ఇట్లాంటి తెచ్చుకోవాల్సిందే తప్ప ఎటబడితే తప్పులు చేయడానికి లేదు కదా. ఎందుకు అట్లా అబద్ధాలు చెప్పారు నా పైన ఏం చెప్పాడు. ఇంకా జగన్ గారు చాలా ఈజీ చేస్తే వాళ్ళే చెప్పేస్తారు. 6,30,000 కోట్లు, 7 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షలు. మనమే 4 చెప్తే జనం దేన్ని నమ్ముతారు? తక్కువ నమ్ముతారు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది ప్రజలే మాట్లాడే పరిస్థితి వచ్చింది. అది వాళ్ళకి ఇచ్చారు. రెండోది పోలవరానికి సంబంధించి కూడా చంద్రబాబు గారు ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్. ఆ డయాఫ్రమ్ వాల్ ఇష్యూ క్లియర్ చేసుకొని 12,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అడాక్ అమౌంట్ ఇస్తుంది, దాన్ని సరైన టైంలో తీసుకొని చాలా ప్లెజెంట్ గా 4 ఏళ్ల పాటు పోలవరాన్ని కట్టే ప్రయత్నం చేసేసాడు అనుకోండి, జగన్ మీరు బెటర్ అని జనమే అనుకుంటారు. గతంలో ఏం జరిగిందో పట్టించుకోరు. కానీ అదాన్ని వదిలేసి కూడా పోలవరం ఎందుకు వేయడం అంటే ఆయనే తిట్టడం. రెండో అప్పుడేమో ఆయన ఉంటాడు జగన్మోహన్ గారు, నేను కాదు నువ్వే డయాఫ్రమ్ వాల్ పాడు చేయడానికి కారణం అంటాడు. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ పైన ప్రజలకు పెద్ద అవగాహన లేదు స్వర్ణ గారు. డయాఫ్రమ్ వాల్ ఒకటి పాడైందని దానికి ఎవరు తెలియదు. తెలియని సబ్జెక్ట్ చెప్పడం మంచిది అంటున్నా. ఈ 4 ఏళ్ల పాటు మీకు అధికారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకుని తొందరగా కట్టేసి ఆ ముగింపులో మాట్లాడచ్చు. జగన్మోహన్ గారు 5 ఏళ్ళు సరిగ్గా చేయలేదు, నేను చేశానని చెప్పుకుంటే జనం నమ్ముతారు. నువ్వు డయాఫ్రమ్ వాళ్ళు గతాన్ని గురించి మాట్లాడతాను అన్ని వివరణలు ఇస్తాడు ఆయన. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఎక్కువ మాట్లాడితే, పోలవరం పైన ఎక్కువ పని చేస్తే ప్రభుత్వానికి లాభము, పోలవరం పైన జగన్ ఉద్దేశించి ఎక్కువ మాట్లాడితే అది జగన్కి లాభం. ఎందుకు? డయాఫ్రమ్ వాళ్ళు ఇవన్నీ చర్చకొస్తే జగన్ కూడా ఆన్సర్ చేస్తాడు. చేస్తే జనం చూస్తారు, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఎందుకు చేయలేదంటే చంద్రబాబు నాశనం చేయలేదు అనుకుంటారు. అది అవసరమా? మన పని మనం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి పోలవరం పైన చంద్రబాబు గారి ప్రభుత్వం ఎక్కువ పని చేసి తక్కువ మాట్లాడితే వాళ్ళకి రాజకీయంగా లాభం, రాష్ట్రానికి లాభం. తక్కువ పని చేసి ఎక్కువ మాట్లాడారు అనుకోండి, అప్పుడు జగన్ గారికి లాభం వస్తుంది. మరి ఆ పని ఆపేస్తే జగన్ గారు ఇంక మాట్లాడు, దాన్ని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా జగన్ గారు వివరాలు సహా మాట్లాడి లేనిపోని కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. అంటే మనం మాట్లాడుకునే అంశాలను ఒకసారి మనం చూసినట్లయితే ఎప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏపీలో 8 నెలలు మాత్రమే కావస్తోంది. సాధారణంగా ఇంకొంచెం టైం ఇస్తూ ఉంటారు ప్రభుత్వాలకి. బట్ ఇదే రైట్ టైంగా జగన్మోహన్ రెడ్డి గారు భావించడం కూడా చూస్తున్నాం. ఎందుకనంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులపైన కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, అండ్ మొన్న తిరుపతిలో మేయర్ ఎన్నికల్లో కూడా బెదిరించడం, కిడ్నాప్లకు పాల్పడడం, ఇవన్నీ కూడా ఏపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇదే ది రైట్ టైం అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. మీరు అనలిస్ట్ గా ఏం చెప్తారు? ఇదే రైట్ టైం అంటారా? ఇంకొంచెం టైం ఇచ్చిండుంటే బాగుంటుంది అంటారా? నిజానికి టైం ఇచ్చుంటే బాగుంటుంది, టైం ఇవ్వాలి కూడా.
కాకపోతే ఆయన్ని బలవంతం కూర్చొని పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అది సమస్య. ఇప్పుడు ఆయన టైం ఇవ్వడం కరెక్టే. మీరైనా నేనైనా ప్రజలు ఏమంటారు, ఇప్పుడే కదా అధికారంకి వచ్చాడు, తొందర ఏందంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్ట్ గా మీరు అనలేరు. ఇప్పుడే కదంటే నిన్నే కదా నేను తిట్టాడమ్మా, దానికి సమాధానం చెప్పదు, నువ్వు చెప్తాలే అంటాడు. ఇప్పుడు నన్ను ధ్వంసం చేసా అంటున్నాడు, లేదని నేను చెప్పాలి కదా కాబట్టి మాట్లాడుతున్నాను అంటాడు. ఇట్లా చేయకుండా ఉంటే వచ్చాడనుకోండి, ఏమంటే 6 నెలలు అప్పుడే అని మీరే అంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి అందిపుచ్చుకుంటున్నాడు. ఇప్పుడు దాడులకు సంబంధించి ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలపైన ఎంతో కొంత దాడులు ఇవన్నీ జరుగుతుంటాయి. దాన్ని నేను కాదను, కేవలం తెలుగుదేశమే చేస్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరగలేదని నేను అన్నాను. కానీ మోతాదు మించి ప్రజలు దృష్టిని ఆకర్షించే విధంగా చేస్తే ఇబ్బంది వస్తుంది. ఎప్పుడు కూడా పిల్లిని 4 గోడల మధ్య వేసేస్తే భయపడుతుంది, ఏడ కొడతారో అని. కొట్టడం మొదలెడితే బరికేస్తుంది, మళ్ళీ కొరకడం కాదు. ఎందుకంటే దానికి నిస్సహాయత స్థితి. ఎందుకంటే నేరుగా వచ్చి పిల్లి పరిగెత్తుంది, అయితే ఒక ఘాటేసి వెళ్ళిపోడుస్తుంది. దాన్ని పదే పానీయకుండా 4 గోడలు కట్టించడానికి అది ఏమి చేయలేక బరికేసి మొత్తం శరీరాంతా పాడు చేస్తుంది. కానీ పిల్లి అట చేసినప్పుడు మనిషి అట చేయడు. కాబట్టి ఒక దశ దాటి అధికారాన్ని ఉపయోగిస్తే ప్రజలు తిరగబడతారు. అది జగన్ గారికైనా చంద్రబాబుకైనా ఏ అధికార పార్టీకైనా ఉన్న సూత్రం అది. కాబట్టి ఈరోజు దాడులు అనే దానికి నిన్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉన్నాయి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు మహిళా కార్పొరేటర్లు వీరోచితంగా కొట్లాడారు. తప్పేవాడిది ఒప్పాదని నేను అన్ను. డాక్టర్ శిరీష వాళ్ళ నాయకత్వంలో కార్పొరేటర్ శిరీష గారి నాయకత్వంలో కార్పొరేటర్లు సంజయ్ ఇట్లాంటి చాలా కొత్త వాళ్ళు, వీళ్ళు నిజానికి చదువుకున్న వాళ్ళు, వీళ్ళు రాజకీయాలకు చాలా దూరంగా ఉండేవాళ్ళు, కొంత ఈ గొడవలు ఇవన్నీ కొంచెం భయపడేవాళ్ళు. నేను ఎప్పుడైతే బస్సు గొడవ, అరెస్టులు లేకపోతే చేసినారో ఇంతకు మించి ఏముంటుంది అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ప్రశాంతంగా ఉండే వాళ్ళని లేపించుకోవడం, ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు చేసి రాజకీయాలంటే 4 మంచి పనులు చేసేసి ప్రశాంతంగా ఉందనుకునే ఉన్నత విద్యావంతులు వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళని అడిగిపోతే అవమానించారు, కింద ఎంప్లాయీస్ వచ్చి వద్దలే అంటే అవమానించారు, అవమానం అయిపోయింది. బస్సులో పోతా ఉంటే దాడులు అనేది స్టార్ట్ చేసినారు, అరెస్టులు చేసినారు, ఇంకా జైలు కొట్టే పంపింది. ఇంకాబట్టి ఇది ఇంతేనా దాడులు అంటే అనే అభిప్రాయం వాళ్ళు వచ్చారు. ఇంకా కానీలే అనుకుంటారు రేపటి నుంచి. ఇది ఎవరు దీన్ని తెచ్చుకునింది? మనమే కదా, లేని తంటాలు తెచ్చుకోవడమే కదా. అంటే ఇట్లా నేనేమంటానంటే అన్నెసరీ కాంప్లికేటెడ్ తెచ్చుకుంటే కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేసినప్పుడు ఈజీగా ఆయన టేక్ ఓవర్ చేసుకుంటాడు, ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అండ్ ముఖ్యంగా రీసెంట్ గా విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేశారు. నిన్న ప్రెస్ మీట్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెబుతారేమో అనుకున్నారు కానీ మాట్లాడలేదు. బట్ ఈ రోజైతే స్పష్టంగా మాట్లాడారు. ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న మీరే నన్ను అడిగారు విజయసాయి రెడ్డి గురించి ఏమైనా మాట్లాడతారా అని. మీకోసం మాట్లాడని నేను స్పష్టంగా చెప్పాను. మీ జర్నలిస్టుల కోసం మాట్లాడు, ఆయన కోసం ఆయన మాట్లాడుకుంటాడు. ఈరోజు ఏం చెప్పాడు? విజయసాయి రెడ్డి కాదు, ఇంకా పోయే వాళ్ళ గురించి కూడా మాట్లాడినా. ఇంకోరిని 1-2 అంటున్నారు కదా, వాళ్ళు పోతే కూడా అంతే అన్న. సమస్య ఏంటంటే పోయిన వాళ్ళ గురించి కాదు, పోబోయే వాళ్ళ గురించి కూడా చెప్పేసినాడు, నేనేం పట్టించుకోను అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళు నాతో ఉండండి, పోయేవాళ్ళు పోండి, పోయేవాళ్ళు నేను పట్టించుకోను, ఉండేవాళ్ళకి అండగా ఉంటాను, దిస్ ఇస్ మై స్టైల్ అని చాలా స్పష్టంగా చెప్పినాడు. కానీ సార్ అదే ఆ మొండి వైఖరే రాజకీయ నాయకులకి పనికి రాదు. కాస్త కూల్గా ఉండాలి, వెళ్ళే వాళ్ళని బుజ్జగించాలి. మనం చాలా పార్టీలో చూస్తూనే ఉంటాం. వెళ్తామని అన్న వాళ్ళ ప్రియారిటీస్ని బట్టి వాళ్ళ అలకపాన్ ఎక్కుతూ ఉంటే వాళ్ళని దించుతూ ఉంటారు, బుజ్జగిస్తూ ఉంటారు, వాళ్ళతో కాస్త పదవులు ఇస్తామని ఆశ చూపుతూ ఉంటారు. ఇవి కదా రాజకీయాలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా ఒక మొండితన వైఖరితో వెళ్ళడం, ఇది రాజకీయాలలో కరెక్ట్ కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ తప్పిదం మళ్ళీ చేస్తున్నారా? ఇప్పుడు చాలా సినిమాల్లో చాలా నెమ్మదిగా ఫైట్ చేస్తుంటారు, అంతే కదా. ఫైటింగ్ మెల్లమెల్లగా ఫైటింగ్ చేసుకుంటా పోతారు. అది కొన్ని సినిమాలు ఉన్నాయి. పోకిర్లో మహేష్ బాబు గారు ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా, తొక్కల పంచాయతీ ఎందుకు కొట్టడ బారేద్దాం అన్నాడు. ఆ సీను ఆ ఫైట్ చాలా బాగా పాపులర్ అయింది, జనం నచ్చారు. మనం మిమ్మల్ని నేను చేసేది ఏ ఫైట్ కరెక్ట్ అంటే ఆ ఫైట్ నచ్చింది జనానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టైలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోయే వాళ్ళందరూ బుజ్జగిస్తాడు, ఓపికగా చెప్తాడు, అది ఆయన స్టైల్. అది కూడా కొన్ని రోజులు సక్సెస్ అయింది. జగన్ గారి స్టైల్ ఏంది? పంచాయతీ ఎందుకు వచ్చింది పంచాయతీ గొడవ పట్టుకోవడానికి కదా, కొట్టేసిపోతే ఓడోడు మనం తెలుసుకుందాం అన్నాడు. దానివల్ల మనం కూడా పోతాం. ఒకసారి మిస్ఫైర్ అయ్యి గన్ మిస్ఫైర్ అయింది అనుకో, మహేష్ బాబు కూడా పోయి ఉంటాడు, అంటే హీరో కూడా పోయి ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టైలు. కట్టి మన వెనకాల జనం ఉన్నారు, దేవుడు ఉన్నాడు అని చెప్పాడు కదా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే కారణం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులు. అంటే ప్రజలు దేవుడు తప్ప నాకు ఎవరు వద్దు అంటున్నారు, ఉండే వాళ్ళంతా నాతో ఉంటారంటున్నాడు. ఇది కరెక్టా తప్ప అనేది దీనికి సిద్ధాంతం ఏమీ లేదు, సక్సెస్ ఫెయిల్యూరే. కానీ జగన్మోహన్ రెడ్డి కూడా సక్సెస్ అయ్యాడు, కానీ ఆయన స్టైల్ అది. ఆ మొండితనం కూడా ఒకసారి హీరోయిజం ఉంటుంది. నేనేం మొండిగా ఉంటావా లేదంటే ఆయన స్టైల్, ఆయన రిస్క్ అది.
ఆయన అట్లే బోదలుచుకున్నాడు, పోతాడు. మీలాంటి జర్నలిస్ట్ ఉత్సాహపడి నన్ను అడిగినట్టే ఏం సార్ విజయసాయి రెడ్డి అన్నాడు. ఇంకో ప్రశ్న కూడా ఆయన అడగలే. ఎందుకు అడగలంటే విజయసాయి రెడ్డి కాదు పోయే వాళ్ళ గురించి కూడా పట్టించుకోను అన్నాడు. ఇంకేం అడుగుతాడు విజయసాయి రెడ్డి గురించి ఆయన? మామూలుగా అయితే విజయసాయి రెడ్డి పోవడం కరెక్ట్ కాదు, ఇది మాట్లాడుంటే ఆయన ఎట్లా అంటున్నాడు అని మీరు అడుగుంటారు. ఆయన ఏమన్నాడు, ఆయన వదిలేసి ఇంకా ఒకరిద్దరు అంటారు అది వాళ్ళ బానే అన్నాడు. నేనేం పట్టించుకోను అన్నాడు. ఇంకా విజయసాయి రెడ్డి గురించి ఏం పడతారు, పోయే వాళ్ళ గురించి పట్టించుకున్నాడు, ఉండేవాళ్ళు ఏం పట్టించుకుంటారు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ అది. అంటే జగన్ అంటే వైసీపీ, వైసీపీ అంటే జగన్. జగన్మోహన్ రెడ్డి తనతో ఉండే వాళ్ళతో ఉంటాడు, పోయే వాళ్ళు పట్టించుకోడు. ఇది ఆయనకున్నట్టు ఆఫీసులో ఉండి మాట్లాడితే వింటాడు, గడప దాటేంత వరకు ఏం చెప్పినా వింటాడు. వన్స్ గడప దాటేసిన తర్వాత నీ దారిని అది నా దారిని అది మళ్ళీ పలకరించాడు. ఆయన స్టైల్ అది, దాన్ని మనం ఏం చేయలేము. అండ్ ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీ సమావేశాలకి వెళతారా? ఇది పెద్ద ఆరోపణ, ఒక నింద చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది. మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ప్రజాస్వామ్యంలో ఆయనకి ఇచ్చిన హక్కును బాధ్యతను ఆయన నిర్వర్తించాలి, అసెంబ్లీకి పోవాలి, పోకపోవడం తప్పే అని. సో దానికి కూడా తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు సమస్య ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకూడదని నిర్ణయించుకున్నట్టుగా అనిపించింది నాకు. ప్రైమరీగా ఎన్నిసార్లు మీరు అడిగినా మనం ఒక బాధ్యత వ్యక్తులుగా పోకపోవడం కరెక్ట్ కాదు అని నా స్టాండ్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు పోకూడదని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది. మొన్నటి వరకు నేను మొన్న మీరు ఎవరో అన్నారు నాతో, ఇంటర్వ్యూలోనే ఒకరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం ఉందంట అని. నా లెక్క ప్రకారం వెళ్ళడం అని చెప్పాను. ఒకవేళ అద్భుతాలు జరగాలంటే ఒకటి జరగాలి, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించేస్తే అప్పుడు వెళ్ళొచ్చు. ఎందుకు, అది కూడా ఆయన చెప్పాడు కాబట్టి, అయ్యా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే నాకు హోదా ఇస్తే నేను వస్తాను, ఎందుకంటే ప్రజల తరపున మాట్లాడేదానికి అవకాశం మైక్ కావాలి కాబట్టి అని ఆ రోజు అన్నాడు. వాళ్ళు గుర్తించారనుకో, అయితే నేను రానంటే కుదరదు కదా. కాబట్టి అది గుర్తిస్తే ఆయన వీక్నెస్ అని చెప్పేసినాడు నేను వస్తానని. ఆ మాట కవిచి కోర్టుకు గడ వెళ్ళాడు. అది గుర్తిస్తే వస్తాడు, అది లేకపోతే రాడు అని చెప్పి ఇప్పుడు కొత్త షరతు పెడుతున్నాడు. ఏం షరతు పెట్టాడు, వెళ్తాను కానీ చంద్రబాబు నాయుడు ఎంతసేపు మాడితే నాకు కూడా అంత టైం మైక్ కావాలంటున్నాడు. అంటే ఆయన ఒక గంట మాడితే నేను కూడా ఒక గంట మాట్లాడతా, ప్రతిపక్ష నాయకుడు కుదరదు అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీకి పోకూడదని నిర్ణయించుకున్నాడు. ఆయన సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవ్వడం అనేది ప్రభుత్వం వ్యవహరించే తీరు బట్టి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి వాళ్ళ పరిపాలన వాళ్ళ ప్రాధాన్యతలో వేసుకుంటే జగన్ అసెంబ్లీకి పోవడం జగన్కి డిసడ్వాంటేజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటా వాళ్ళ గురించి తక్కువ మాట్లాడి సభకు రాని జగన్మోహన్ గురించి ఎక్కువ మాట్లాడినారు అనుకోండి, పోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోకపోవడం కరెక్ట్ కాదే, ఆయన పోవడనేది ఒక వాస్తవం. మూడో పాయింట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ రాజకీయాలు ఏంటి స్వర్ణ గారు, ఈ వైఖరి వల్ల జగన్ లాభపడతాడు నష్టపోతాడు, అంతే కదా. పాలిటిక్స్ లో లాభపడతాడంటే లాభపడతాడు ఎప్పుడంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు తన గురించి తక్కువ మాట్లాడి జగన్ గురించి ఎక్కువ మాట్లాడినట్టు అసెంబ్లీలో ఖచ్చితంగా జగన్ లాభపడతాడు. ఒకవేళ తన గురించి ఎక్కువ మాట్లాడుకుంటే జగన్ గురించి పట్టించుకోకుండా తన పరిపాలన తాను చేసుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోవడం నష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళ చేతిలో అది ఉంటుంది, లాభ నష్టాలు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.